వికారాబాద్ నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం జరిగింది. స్టార్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పట్లోల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బడ్జెట్లో రైతులు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, యువత, మహిళలకు కేటాయింపులపై నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం జరిగింది. స్టార్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పట్లోల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బడ్జెట్లో రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు కేటాయింపుపై నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో రైతులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు కేటాయింపులు సరిపోవని ప్రభుత్వం మరింత కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు అవుతున్నా అన్ని వర్గాల ప్రజలందరినీ మోసం చేసిందని, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పరాభవ నామ సంవత్సరంలో ప్రజల చేతిలో పరాభవం తప్పదని అన్నారు. పసిపిల్లవాడి నుంచి పండు ముసలి వరకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, పసిపిల్లలకు కేసీఆర్ కిట్ ఎగ్గొట్టి, ముసలమ్మ పింఛన్ ఎగ్గొట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఎగవేతల సర్కార్గా రికార్డు సృష్టించిందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు, బడ్జెట్లో కేటాయింపులో, పదవుల కేటాయింపులో, కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా అన్యాయం చేసిన రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో బీసీలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ధరూర్ మండల మాజీ సర్పంచ్ చంద్రమౌళి, అంజయ్య, ఖాన్ పాషా, ఉప సర్పంచ్ జాంగీర్, గట్టెపల్లి మాజీ భీమ్సేన్ చారి, గట్టెపల్లి సర్పంచ్ లక్ష్మీ వెంకటయ్య, రాంపూర్ సర్పంచ్ రవి నాయక్, ఉప సర్పంచ్ నరేష్ నాయక్, ధరూర్ టౌన్ ప్రెసిడెంట్ పొటారి మహేష్, యూత్ ప్రెసిడెంట్ మహేష్, వీరితో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులకు అలాగే బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు అందరికీ నమస్కారం. మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్కరికి కానీ సంతృప్తికరంగా అయితే లేదు. అది బీఆర్ఎస్ హయాంలో ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్కి అసలు పోలికనే లేదు. నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంది. అట్లాగే ఇచ్చిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చారో 420 హామీలు, అందులో ఏ ఒక్కటి కూడా పూర్తిగా ఎక్కడ నెరవేరలేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్కటి మీరు గ్రామాలలోకి వెళ్తే కళ్యాణ లక్ష్మి కానీ, ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యానికి ట్రాక్టర్ కానీ, సఫాయి కార్మికులు కానీ, అలాగే దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, షాదీ ముబారక్, ప్రతి ఒక్క పథకం ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. అప్పుడు ఇచ్చిన పథకం ఏదైనా ఇప్పుడు ఒక్క పథకమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా? ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గాన్ని కానీ, ఏ ఒక్క కులాన్ని కానీ, ఏ ఒక్క మతానికి కానీ ఏ ఏ పథకం కూడా ఏదైతే అప్పుడు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకుండా ఏదో 10 సంవత్సరాల కిందట 500 ఉన్న పింఛన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినాక 2000 చేసింది. ఆ 2000 పింఛన్ని రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము రాగానే 4000 చేస్తామన్నారు. ఆ 4000 కాదు, ఇచ్చే 2000 కూడా సగం అసలు ఇప్పటికే 1-2 నెలలు వెనకబడే ఉన్నది ఇప్పటివరకు. అది అట్లాగే 10 సంవత్సరాలలో కేసీఆర్ అప్పు చేసిన అంటుంది తప్ప, కేసీఆర్ చేసిన అప్పు 15 నెలలు ఎంత చేసిండో మీరు చేసిన 28 నెలల్లో అంత కొద్ది రెట్టింపు డబల్ రెండింతలు చేశారు. మీరు ఏం చేసి అప్పు చేశారు? నెలల తరబడి ఎదురు చూస్తున్నా కూడా రైతు బంధు రాకొచ్చింది. అదేవిధంగా ఈరోజు ఏం చేసినా మేము ఇవి చేసినామంటున్నారు, అవి చేసినాం, మేము చేసిన పథకాల్లో కేసీఆర్ ఏమీ లేవు. నిజానికి చెప్పాలంటే 12 తారీఖు నీళ్ళు బంద్ అయినాయి వాస్తవమే. ఆ నీళ్ళు కేసీఆర్ నీళ్ళు బంద్ అయిన కనీసం ఆ నీళ్లు దాపడానికి కూడా ఇంకా వారం రోజులు పడుతూ ఉన్నది. ఈరోజు 22 తారీఖు, మొన్న 12 అంటే 10 రోజులకు రిపేరింగ్ కూడా కాలేకపోతున్నది ఇప్పటి వరకు మిషన్ భగీరథ నీళ్ళు. ఊళ్ళల్లో నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసీఆర్ నీళ్ళు వచ్చినందుకు అప్పటికి ముందర ఎట్లా ఉండే, ఎప్పుడు ఎట్లా ఉన్నది అని పబ్లిక్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి ఏం కావాలి, పబ్లిక్ ఏమి ఇవ్వాలి అని ఒక్కసారైనా ఆలోచించుకొని, అవసరాన్ని బట్టి ఇప్పుడు ఎండాకాలం వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది, ప్రతి ఊళ్ళల్లో ఉన్నది చాలా ప్రాబ్లం. అందుకే దయచేసి వెంటనే ఎప్పుడున్నా 24 గంటలు కానివ్వండి, 48 గంటలు రిపేర్ చేసి వాటర్ ఇచ్చి అందరినీ చూసుకుంటే బాగుంటుంది.
వచ్చినటువంటి మండల నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 28 నెలలు అవుతుంది. ఈ 28 నెలలలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఎలక్షన్ ముందు 6 గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వీటన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. గతంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉండి వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి అయిన వెంబడే నేను అమలు చేస్తా అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేకపోతే కూడా ప్రియాంక గాంధీ వచ్చి ఒక సభ పెట్టింది, అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చి సభలు పెట్టిర్రు, ఈరోజు మల్లికార్జున ఖార్గే జాతీయ అధ్యక్షునితో కూడా సభలు పెట్టిర్రు. ఇప్పటివరకు చెప్పినట్టు మన జిల్లా, మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దళిత డిక్లరేషన్ అని చెప్పి ఇక్కడ మల్లికార్జున ఖార్గేతో చేయించడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయించడం జరిగింది. ఇంకా అన్ని డిక్లరేషన్ల పేరుతోటి ఈరోజు ఢిల్లీ నుంచి నాయకులు వచ్చి, రాహుల్ గాంధీ గారు వచ్చి కూడా ఈరోజు యువత గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను రాహుల్ గాంధీ గారిని కానీ కాంగ్రెస్ నాయకుల గారిని ఒకటే అడగదలుచుకున్నా, నువ్వు మొన్న వికారాబాద్ వచ్చినావు రాహుల్ గాంధీ గారు, మరి నువ్వు వచ్చే ముందు నువ్వు ఒకసారి గతంలో ఎలక్షన్ ముందు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు వచ్చి ఏం డిక్లరేషన్లు ఇచ్చినావో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిన హామీలే కేసీఆర్ గారు ఈరోజు యువతకు ఏం చేస్తలేడు, నిరుద్యోగులకు ఏం చేస్తలేడు, మహిళలకు ఏం చేస్తలేరు, రైతులకు ఇది ఇచ్చేది సరిపోదు, రైతులకు గతంలో 2 పంటలకే ఇస్తున్నాడు కేసీఆర్, నువ్వు 3 పంటలకు ఎందుకు ఇవ్వని చెప్పి మాట్లాడిండు. ఆ రోజు మాటలు అందరూ కూడా విన్నారు, ఈ సన్యాసి నువ్వు 3 పంటలకు ఎందుకు ఇవ్వన్నాడు. మరి ఇప్పుడు ఇచ్చే 2 పంటలకు కూడా 3 సార్లు ఎగ్గొట్టిన సన్యాసి ఎవరో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ముఖ్యంగా రైతులు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు చాలా గొప్పగా బతికిండు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలిస్తే, అంతకుముందు కూడా 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలిస్తే, రైతు చనిపోతే కూడా రైతు చనిపోయిండు, ఆత్మహత్య చేసుకున్నాడు, మాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పి రోడ్డు మీద పెట్టి ధర్నా చేస్తే కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి మన గత కాంగ్రెస్ పరిపాలకుల దాంట్లో చూసినాం మనం. కేసీఆర్ గారు వచ్చిన 10 సంవత్సరాల లోపలనే ఎక్కడ ఎలక్షన్ల హామీ ఇయ్యలే, రైతు బంద్ ఇస్తా అని హామీ ఇయ్యలే, రైతు బీమా ఇస్తా అని కూడా హామీ ఇయ్యలే, 24 గంటలు కరెంట్ ఇస్తా అని కూడా హామీ ఇయ్యలే. ఇవ్వకుండానే ఈరోజు ఏ రైతు కుటుంబంలో కూడా ఏ విధంగా చనిపోయినా నా రైతులకు వాళ్ళ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలతోటి ఈరోజు బీమా పెట్టి రైతు గుండెల్లో ధీమాగా, రైతు కుటుంబంలో ధీమాగా నిలిచిన విషయం మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు రైతు చనిపోతే కూడా వాళ్ళ కుటుంబం ఈరోజు ధైర్యంగా వాళ్ళకున్న అప్పులు కట్టుకొని కూడా వాళ్ళ పిల్లలను చదివించుకొని మంచిగా బతికే పరిస్థితి కూడా కేసీఆర్ కల్పించింది. అదేవిధంగా ఈరోజు రైతులకు గతంలో పెట్టుబడులు రాక సేట్ల దగ్గర పోయి 3 రూపాయలు అప్పుకు తీసుకొని వారం రోజులు సేట్ల ఇంటి దగ్గర